హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు మనము కర్నూలు నుంచి బనాన్పల్లి వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం బై బస్ అన్నమాట. ఆర్టీసీ బస్ ఎక్స్ప్రెస్లో టికెట్ ప్రైస్ ఎంత పడింది, ఏ రూట్లో పోతే అంతా అయితే మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. మన పక్కన ఉన్న బస్ వచ్చేసి పొద్దుటూరుకి అయితే వెళ్ళిపోతుండే ఆల్రెడీ. ఇది వచ్చి కూడా దాదాపు 10 minutes పైన అయింది. అండ్ డిపో నుంచి ఇప్పుడే రావడం మన బస్సు. అండ్ దానికన్నా ముందు ఒక 2 బస్సులు వెళ్ళిపోయాయి. కాకపోతే నేను వచ్చేసరికి నాకు చాలా లేట్ అయిపోయింది. ఇంట్రడక్షన్ ఇవ్వడం మర్చిపోయినా. వచ్చిన వెంటనే డైరెక్ట్ మనమైతే బస్సు అయితే ఎక్కేసిన. ఎందుకంటే మనకు విండో సీట్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి వీడియో షూట్ చేయడానికి విండో సీట్ అయితే దొరికింది. ఫైనల్గా మన బస్సు అయితే బస్ స్టాండ్ నుంచి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి మీరు, ఎండలు మాత్రం చాలా తీవ్రంగా అయితే ఉన్నాయి. ఇంకో విషయం ఏంటి తెలుసా, నేను చిన్నప్పటి నుంచి ఒకటే రూట్లో వెళ్తుండేవాడిని, అంటే బనగానపల్లికి. ఈడ ముందర మనకి కాలువ బుక్ అయిపోతేనే ఒక పెద్ద టర్నింగ్ వస్తుంది కదా, దాని తర్వాత ఆ రూట్ నుంచి వెళ్తుంది. కాకపోతే ఇప్పుడు తిమ్మాపురం మీద అయితే వెళ్తాం అనమాట. ఆ రూట్లో అయితే చూద్దాం ఎట్లుంటుంది. అండ్ ఇప్పుడైతే మనం అయితే స్టార్ట్ అయిపోయినాం. చూడండి పక్కన బస్సులు, ఇంకా పొద్దుటూరు బస్సు, హైదరాబాద్ బండి, అండ్ ఈ లాస్ట్కి వచ్చేసి మనకి కర్ణాటక బస్సులు అయితే ఉంటాయి అనమాట. శ్రీశైలం విలేజ్ నుంచి వస్తాయి కదా వైజాగ్ అవి. ప్రజెంట్ ఇప్పుడు రాజువారిలో అయితే ఉన్నాము. అండ్ రాజువారి తర్వాత మనకు వచ్చేది నెక్స్ట్ స్టాప్ జనరల్ హాస్పిటల్ అనమాట. దాని తర్వాత వచ్చేది సి క్యాంప్ నుంచి చెక్ పోస్ట్ నుండి సీదా మనం బనగానపల్లికి అయితే పోతాం. చాలా ఊర్లు అయితే టచ్ అవుతాయి, ఒక్కొక్కటి అయితే తెలుసుకుంటూ పోతాం మనం మెల్లగా. మన బస్సు ఇప్పుడు ప్రజెంట్ రాజువారి బస్ స్టాండ్లోకి అయితే ఎంటర్ అవుతుంది. ఇది ఏంటంటే ఇక్కడ మెయిన్ స్టాప్ అనమాట. ఇది సిటీలో చాలా బస్సెస్ అనేటివి ఇక్కడ స్టాప్ అయ్యి రిటర్న్ అయ్యి వెళ్తుంటాయి. అండ్ ఇంకో విషయం ఏంటి తెలుసా, మనకి మెయిన్ స్టాప్స్ వచ్చేసి కర్నూలులో ఓన్లీ రాజ్విహార్, సి క్యాంప్, చెక్ పోస్ట్ అనమాట. మెయిన్ స్టాప్స్ అనమాట ఇవి, సిటీలో మాత్రమే. ఇంకా కరెక్ట్గా ఎండాకాలం అయితే స్టార్ట్ కాలేదు. ప్రాపర్గా ఎండాకాలం స్టార్ట్ అయిందనుకో ఇంతకన్నా ఘోరంగా ఉంటాయి ఎండలు. ప్రజెంట్ మనము సి క్యాంప్లో అయితే ఉన్నాం అనమాట. సి క్యాంప్ సర్కిల్లో మన బస్సుకి వచ్చేసి అఫీషియల్ టాప్ ఒక 2 minutes అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ దాని తర్వాత మనకు వచ్చేది నంద్యాల చెక్ పోస్ట్ అనమాట. నంద్యాల చెక్ పోస్ట్ అని ఎందుకంటారంటే మీకు అక్కడ పోయిన తర్వాత చెప్తా. ప్రజెంట్ ఇప్పుడు మనం నంద్యాల చెక్ పోస్ట్లో ఉన్నాం. నంద్యాల చెక్ పోస్ట్లో ఎందుకంటారంటే ఇటు సైడ్ మెయిన్గా నంద్యాలకి వెళ్ళే రూట్ అనమాట ఇది. అక్కడ బస్సు ఒక స్టాప్ ఉంటుంది, అందుకే దీన్ని నంద్యాల చెక్ పోస్ట్ అంటారు. ఇటు సైడ్ వెళ్తే శ్రీశైలము, ఆత్మకూరు ఇటు సైడ్ పోవాలి, ఇటు సైడ్ వెళ్తే నంద్యాల వెళ్ళాలి. అండ్ ఇటు సైడ్లో కూడా మనకి చాలా అంటే చాలా రూట్స్ టచ్ అవుతాయి. నేను ఎప్పటి నుంచో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. నాకు స్పెషల్గా నచ్చేది ఏంటంటే మన బస్సులో ఒక క్రేజీ థింగ్ అబ్బాది. అదేంటంటే మన బస్సు స్టార్ట్ చేయంగానే ఎక్కలేని సౌండ్లు అంతా వైబ్రేట్ అయిపోతుంటుంది. స్టార్ట్ చేయంగానే ఫస్ట్ ఆ విండోస్ ఉంటాయి కదా, అవి మొత్తం షేక్ అవుతూ వైబ్రేట్ అవుతుంటాయి. అది నాకు భలే నచ్చుతుంది. అంటే అదొక థింగ్ అనమాట. మనం ఆర్టీసీ బస్సులో వెళ్తున్నామని అదొక ఫీల్. ఇప్పుడు మనం వచ్చేసి కరెక్ట్గా తాండ్రపాడు విలేజ్లో అయితే ఉన్నామన్నమాట. ఈ విలేజ్ దాటిన తర్వాత మనము హైవే పైకి అయితే ఎంటర్ అవుతాం. అక్కడ ఇంకొక రూట్ అయితే ఉంది. లాస్ట్ 2 వీడియోస్లో అయితే ఆ రూట్ గురించి చెప్పినా, మళ్ళీ చూపిస్తా అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేసి. మన కర్నూలులో వచ్చేసరికి కరెక్ట్గా తాండ్రపాడు విలేజ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే డివైడ్ అవుతుంది అనమాట అక్కడ హైవే. అండ్ అక్కడ నుంచి స్ట్రైట్గా మనము శ్రీశైలము, ఆత్మకూరు ఇవన్నీ టచ్ అవుతాయి అనమాట. అదే అనమాట మెయిన్ హైవే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టోల్ గేట్ దగ్గర అయితే రోడ్ ఎక్కుతున్నాము. ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అనమాట. ఇటు సైడ్ మొత్తం చాలా అంటే చాలా తిరిగేసినాం. ఇటు సైడ్ అంతా మనకు తెలుసు. ఇప్పుడు కరెక్ట్గా మనం వచ్చేసి ఆత్మకూరు హైవే మీద అయితే ఉన్నామన్నమాట. చెప్పినా కదా ఇక్కడ నుంచి స్టార్ట్ ఇది హైవే. ఇక్కడ నుంచి సీదా మనము ఆత్మకూరుకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇది కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసినారు. చూడండి ఎంత బాగుంది చూడండి. హైవే మాత్రం ఎక్సలెంట్ అయితే ఉంది. ఈ రూట్ మీద మంచి వీడియో చేయాలి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. లాస్ట్ 2 వీడియోస్ అయితే దీని గురించి చెప్పినాం కాబట్టి, కానీ ప్రాపర్గా అయితే చూపించలేదు అనమాట. ఈసారి మనము నీట్గా ప్రాపర్గా అయితే చూపిద్దాము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హైవేని అని ఉన్నా. సో తొందరలోనే ఆ వీడియో కూడా వస్తుంది, చూడండి. ప్రజెంట్ మనమైతే నంద్యాల హైవేని అయితే ఎక్కేసినాం అనమాట. టోల్ గేట్ని అయితే క్రాస్ చేసిన నెక్స్ట్ మినిట్కే మనకు వచ్చే విలేజ్ నన్నూరు అనమాట. నన్నూరు తర్వాత మనకి ఓర్వకల్ అయితే వస్తుంది. చూపిస్తా చూడండి.
ఇక్కడ చూడండి నా కళ్ళు ఎట్లా రెడ్ అయిపోయినాయో, నిద్ర మాత్రం ఫుల్ వస్తుంది అనమాట. ఎందుకంటే నా పక్కన ఆయన నిద్రపోతున్నాడు కాబట్టి నాకు కూడా ఫుల్ వస్తుంది. కంట్రోల్ చేసుకొని అట్లే వీడియో అయితే షూట్ చేస్తున్నా. మనకి కర్నూలు నుంచి బనగానపల్లె వరకు టికెట్ ప్రైస్ వచ్చేసి 125 రూపాయలు అయితే పడింది అనమాట. మనకి ఓర్వోకల్ వెళ్ళే వరకు మంచిగా రూట్ అయితే ఉంది. అక్కడ నుంచి రూట్ అయితే కొంచెము కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, అంటే హెవీ అయితే ఎక్స్టెండ్ అయితే చేస్తున్నారనమాట. ఇప్పుడు ఈ లొకేషన్ ఉంది కదా, ఇదంతా ఓర్వోకల్ విలేజ్ అనమాట. మనకి ఎయిర్పోర్ట్ కూడా వచ్చేది ఈ విలేజ్ తర్వాతనే. ఇప్పుడు మనము కోతలపాడు విలేజ్ సర్వీస్ రోడ్లో అయితే ఉన్నాము. కోతలపాడు విలేజ్లో మన బస్కి వచ్చేసి 1 మినిట్ అయితే స్టాప్ ఉంది. ఈ దారావంద్రం ఉంది కదా, ఇటు నుంచి వస్తే మనకి మిర్తూర్ అనేది వస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు కోతలపాడు బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాము. బస్ స్టాండ్ చూడడానికి చాలా చక్కగా అయితే ఉంది. ఇక్కడ నుంచి మన బస్ వచ్చేసి హుసేనాపురము, కాల్వబుగ్గ ఇవన్నీ క్రాస్ చేసుకుంటూ అయితే వెళ్ళి తిమ్మరాజుపల్లె దగ్గర టర్నింగ్ అయితే అవుతుంది అనమాట. అక్కడ నుంచి ఘాట్ సెక్షన్ అయితే ఉంటుంది. కరెక్ట్గా మనం వచ్చేసి ఇప్పుడు బేతంచెర్ల ఘాట్ రోడ్లో అయితే ఉన్నాము. చూడండి లొకేషన్ చూడండి, ఘాట్ రోడ్ నుంచి కిందికి ఎట్లా కనిపిస్తుంది. పక్కన ట్రాక్టర్ చూడండి లాగలేకపోతుంది. ఇంకా మా బస్సు కూడా చాలా స్లోగా అయితే ఎక్కుతుంది. చాలా పెద్ద ఘాట్ అనమాట ఇది. మనము బేతంచెర్ల వరకు ఘాట్ ఇట్లనే ఉంటుంది, అంటే సిమెంట్ నగర్ వరకు. ఈ ఘాట్లో చాలామంది పిల్లలు కూడా ఫోటోషూట్ అయితే చేస్తుంటారు అనమాట. అక్కడ చేయకండి, ఇది చాలా తప్పు. ఎందుకంటే వెహికల్స్ చాలా ఫోర్స్తో వస్తుంటాయి కాబట్టి డౌన్ ఉన్నప్పుడు ఫోటోషూట్లు అట్లాంటివి ఆగడం ఎవరు చేయొద్దండి. సిమెంట్ నగర్ వరకు ఈ ఘాట్ ఇట్లానే ఉంటుంది. కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి ఈ రోడ్లో, చాలా వరకు నేను చూసిన. అంటే ఇక్కడ వచ్చేసి మనకి మైనింగ్స్ అనేటివి ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అంటే గ్రానైట్ కానీ ఇట్లాంటివి మైనింగ్స్ అనేటివి ఎక్కువ ఈ బేతంచెర్ల సిమెంట్ నగర్ సైడ్. ఎక్కువ ఫ్యాక్టరీలు కూడా వచ్చేది మనకి ఈ చుట్టుపక్కల ఉన్న విలేజ్లో అయితే వస్తాయి. గైజ్ నిజంగా చెప్తున్నా, సమ్మర్ సీజన్ కాబట్టి అన్ని చెట్లన్నీ ఎండిపోయినాయి. అదే వింటర్ కానీ రైనీ సీజన్లో బస్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఉండే మజా నీకు ఎప్పుడూ రాదనమాట. ఎందుకంటే నీకు అంత గ్రీనరీ ఉంటుంది, ఎక్కడ చూసినా వాటర్ ఉంటాయి అన్నమాట. చూడ్డానికి మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఈ సమ్మర్లో అంత ఏం కనిపించదు, నువ్వు ఎక్కడైనా ట్రావెల్ చేయి ఏమంత కనిపించదు. ఆ కొండలు చూడండి ఎంత బాగున్నాయి. అదే మనకి వింటర్లో ఆర్ రైనీ సీజన్లో ట్రావెల్ చేస్తే ట్రీస్ అన్నీ చాలా పచ్చగా అయితే కనిపిస్తాయి. మన బస్ వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా సిమెంట్ నగర్ సర్కిల్ దగ్గర అయితే ఉంది, స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఈ విలేజ్ పరంగా నేను వినడం ఫస్ట్ టైం. అసలుకి సిమెంట్ నగర్ అని ఎందుకు పేరు వచ్చిందో ముందరకు పోయిన తర్వాత చెప్తా. ఇక్కడ చూడండి మీరు, బస్సు రైల్వే ట్రాక్ పక్కనే ఉన్నాయి. ఇది దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ నుంచి అయితే అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నా. సేమ్ ఇవి రెండు పక్కనే ఉన్నాయి అనమాట, రైల్వే ట్రాక్ బస్సు. అట్లానే ముందుకెళ్తుంటే మనకి సిమెంట్ నగర్ రైల్వే స్టేషన్ వరకు ఈ రూట్ అనేది కొంచెం పక్కనే అట్లానే ఉంది. అండ్ నేను మటుకు చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నా ఈ రూట్లో. అండ్ కొత్త విషయాలన్నీ తెలుస్తున్నాయి నాకు ఇప్పుడిప్పుడే. గైస్ ఇది వచ్చేసి సిమెంట్ నగర్ రైల్వే స్టేషన్ అనమాట. చూడండి చాలా బాగుంది. రైల్వే స్టేషన్ ఏమంత పెద్దగా అయితే లేదు, బట్ చూడడానికి అయితే చాలా బాగుంది. అటువైపు ఇటువైపు 2 ప్లాట్ఫామ్లు. అండ్ ఈ ఊరికి మెయిన్ స్టేషన్ అనుకుంటా ఇది రైల్వే స్టేషన్. ఇంకా దాని తర్వాత మనకి బేతంచెర్లలో ఒక రైల్వే స్టేషన్ అయితే ఉంది. అది కూడా రోడ్ పైనే ఉంటుంది. అది కూడా చూపిస్తా చూడండి. అది కూడా చాలా ఫేమస్ అక్కడ. నార్మల్గా స్టేషన్స్ అన్నీ ఊరి బయట కానీ లేదంటే కొంచెం డిస్టెన్స్లో ఉంటాయి. కానీ ఈ సిమెంట్ నగర్ రైల్వే స్టేషన్ వచ్చేసి ఊర్లోనే ఉందన్నమాట. లైక్ అంటే ఊరికి దగ్గరలోనే ఉంది, నడుచుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు. ఒక 1/2 కిలోమీటర్ అంతే, 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. ఇదంతా మనకి సిమెంట్ నగర్ విలేజ్ అనమాట ఇదంతా. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకి బేతంచెర్ల అయితే వస్తుంది. మ్యాక్సిమం బస్సులు ఈ రూట్ నుంచి వస్తాయి అన్నమాట. కర్నూలు నుంచి బనగానపల్లె ఆర్ కర్నూలు నుంచి బేతంచెర్ల కానీ బేతంచెర్ల నుంచి కర్నూలు కానీ ఈ బస్సులన్నీ ఖచ్చితంగా సిమెంట్ నగర్ ఈ ఘాట్ సెక్షన్ ఉంది కదా, ఈ రూట్లోనే వస్తాయి. ఇంకొక రూట్ ఉంది, ఆ రూట్లో అయితే చాలా వరకు అంటే మ్యాక్సిమం బస్సు అయితే ఈ రూటే. చాలా తక్కువ బస్సులు మాత్రం ఇంకో రూట్లో అయితే వెళ్తాయి. అది చూపిస్తా, లాస్ట్ వరకు చూడండి వీడియో. గైస్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని చేద్దాం. మనము చాలా వరకు మంచి రెస్పాండ్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మనము ఈ మధ్యనే 1K అయితే క్రాస్ చేసినాం అనమాట. ఈ ట్రావెలింగ్లో ఉండేటప్పుడే మనం 1K క్రాస్ చేసినాం. నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉంది. అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే.
ఇదే మీరు ఇచ్చే నాకు పెద్ద గిఫ్ట్. అండ్ నా సంతోషం మాత్రం మామూలుగా లేదు ఈరోజు. ఎందుకంటే ఈ 1K రావడానికి నేను చాలా అంటే చాలా కష్టం గైస్. అంటే థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇట్లానే ఉండాలి, ఎప్పుడు ఇట్లానే మోటివేట్ చేస్తుండాలి, ఎప్పుడు ఇట్లానే బూస్ట్ చేస్తుండాలి ఇలాంటి. ఓకేనా? ప్రజెంట్ ఇప్పుడు మనము బేతంచెర్ల దగ్గరలో అయితే ఉన్నాము. మీకు ఒక విషయం చెప్పేది ఉన్నా, బేతంచెర్లలో గ్రెనేడ్ ఫ్యాక్టరీస్ ఎక్కువ. ఎక్కడ చూసినా లారీల మీద, ట్రాక్టర్ల మీద మనకి స్టోన్సే కనిపిస్తుంటాయి. అంటే పాలిష్ బిల్లలు కానీ, గ్రెనేడ్స్ కానీ, మార్బుల్స్ కానీ, స్టోన్స్ ఎక్కువ అనమాట ఇక్కడికి వెళ్ళి. మనం ఇప్పుడు కరెక్ట్గా బేతంచెర్ల విలేజ్లోకి అయితే వచ్చేసినాం అనమాట అఫీషియల్గా. దీంట్లో కూడా బస్ స్టాండ్ మాత్రం చూడడానికి చాలా యూనిక్ అయితే ఉంటుంది, చాలా క్లీన్గా అయితే ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు కరెక్ట్గా బేతంచెర్ల సెంటర్లో అయితే ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి బస్ స్టాండ్ అనమాట. చూడండి, ఇదే బస్ స్టాండ్. బస్సు లోపలికి ఎంటర్ కావాలంటే ముందరికి టర్న్ చేసుకొని అయితే రావాలి, ఇటు నుంచి అయితే వెళ్ళకూడదు. ఇదే అనమాట, చూడడానికి చాలా యూనిక్ అయితే కనిపిస్తుంది. చూద్దాం మన బస్సు ముందుకెళ్ళి టర్న్ అవుతుందో. గైజ్ మనం అయితే టర్న్ అయితే తీసుకుంటున్నాము. బేతంచెర్ల బస్ స్టాండ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. చూడండి, ఇక్కడ జనాలు మాత్రం అంత హెవీ అయితే ఎవరు లేరు, లైట్గా ఉన్నారు. అండ్ బస్ స్టాండ్ కూడా చూడడానికి చాలా ప్రశాంతంగా అయితే ఉంది. బేతంచెర్ల పైన చూడండి, బేతంచెర్ల అని రాసినాడు. బస్ స్టాండ్లో ఒక్క బస్సు లేదు, మన బస్సు తప్పనిచ్చి. బస్ స్టాండ్ మాత్రం చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి ఏమేమి బస్సులు దొరుకుతాయి అంటే పొద్దుటూరు, డోను ఇలాంటివి చుట్టుపక్కల ఉండే బస్సులు అయితే దొరుకుతాయి. ఈ నుంచి బనగానపల్లి బస్సులు కూడా ఉంటాయి అన్నమాట దగ్గరలో మనకి. అండ్ ఇప్పుడైతే మన బస్సు బయటకు వచ్చేసింది, సీదా ఇంకా బనగానపల్లి అయితే వెళ్తుంది అన్నమాట. మీకు ఇటు సైడ్ వెళ్ళేటప్పుడు 2 రూట్లు అయితే వస్తాయి. ఒకటి రంగాపురం వెళ్ళే సైడు, ఒకటి బనగానపల్లి వెళ్ళే సైడ్ అనమాట. ఇది వచ్చేసి మనకి బేతంచెర్ల జనరల్ హాస్పిటల్. మనం ఇప్పుడు ఇంట్లో తెచ్చుకున్న చిన్న స్నికర్స్ అయితే తీసుకొని అయితే తింటున్నాను నేను. ఇప్పుడు ఈ రూట్ ఉంది కదా, స్ట్రైట్గా వెళ్తే మద్దిలేటి స్వామి, రంగాపురము, డోను అవి అయితే వస్తాయి. ఇటు సైడ్ వెళ్తే బనగానపల్లి అయితే టచ్ అవుతుంది మనకి. పొద్దుటూరు రావాలంటే కూడా ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి. మీరు బేతంచెర్ల, బనగానపల్లి, పొద్దుటూరు, బెలూమ్ కేవ్స్, జమ్లమడుగు ఇలాంటి రూట్లన్నీ ఈ రూట్లో మనకి అంటే టచ్ అవుతాయి. మ్యాక్సిమం నంద్యాల హైవే నుంచి కూడా పోవచ్చు, కాకపోతే ఈ రూట్ నుంచి కూడా వెళ్ళొచ్చు. నేను ఎప్పుడు ఇంతవరకు ఈ రూట్ని అయితే వెళ్ళలేదు. ఇప్పుడు మనము రైల్వే గేట్ని అయితే క్రాసింగ్ అయితే చేస్తున్నాము. చూడండి, స్టేషన్ చూపిస్తా చూడండి, అక్కడ ముందర కనిపిస్తుందా, అది బేతంచెర్ల రైల్వే స్టేషన్ అనమాట. క్రాస్ చేసిన తర్వాత మనకి చాలా ఊర్లు అయితే టచ్ అయితే. ఇంకోటి సిమెంట్ ఫ్యాక్టరీ కూడా టచ్ అయ్యేది మనకి ఈ రూట్లోనే అనమాట. అతిపెద్ద బిగ్గెస్ట్ సిమెంట్ ఫ్యాక్టరీ అది. గైస్ మన బస్సు మాత్రం బేతంచెర్ల దాటినప్పటి నుంచి అన్న అయితే మామూలు అయితే రావడం లేదు. మ్యాక్స్ 70 స్పీడ్ అయితే వస్తున్నాడు. ఇప్పుడు ఘాట్ సెక్షన్ అయితే క్రాస్ అయిపోతున్నాం. లెఫ్ట్ సైడ్లో మనకి బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదేంటంటే గర్ల్స్ హాస్టల్ అనమాట. గర్ల్స్ స్కూల్ అది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్. అది వచ్చేసి చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఈ రోడ్లో మీకు ఒక విషయం అయితే చెప్పాలి. ఈ బనగానపల్లె రోడ్ ఉంది కదా బేతంచెర్ల నుంచి, ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ అయితే జరిగినాయి ఈ ఘాట్ రోడ్లో. చూడండి ఈ ఘాట్ ఎట్లుంటుంది చూడండి, చాలా అంటే చాలా రిస్కీ అనమాట ఈ ఘాట్లో డ్రైవ్ చేయడం. అండ్ ఇక్కడ మనకి బాలయ్య గారిది ఒక మూవీ అయితే షూట్ అయితే జరిగింది, అదే సమరసింహారెడ్డి మూవీలో లాస్ట్ ఫైటింగ్ అప్పుడు హెలికాప్టర్తో ఫైట్ ఉంటుంది కదా, కింద కార్లు వెళ్తుంటాయి, అది ఫైట్ మొత్తం చేసింది ఈ రూట్లోనే అనమాట. అండ్ అదే కాదు, ఇంకా చాలా అంటే చాలా మూవీస్ తీసినారు. సాంబా ఇటువంటివి చాలా మూవీస్ అయితే మనకి ఈ రూట్లో అయితే తీయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి ఈ రూట్లో మంచి సీనిక్ వ్యూస్ అన్నీ కూడా చాలా బాగా అయితే ఎంజాయ్ చేయొచ్చు మనము. చూడండి మన బస్సు ఎట్లా టర్నింగ్ అవుతుంది, అసలుకి పాము లాగా వెళ్తుంది. అండ్ నేను మాత్రం సీట్లో కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తున్నా. నాకు బస్ అనే కాదు, ఏ వెహికల్ అయినా సరే నాకు ఈ ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు భలే మజా వస్తుంది. అండ్ అవతలకి తిరుగుతుంటాం కదా, అండ్ క్రేజీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తాను నేను.
మనకి ఈ రూట్లో వెళ్ళేటప్పుడు ఇక్కడ ఫ్రీ వాటర్ అయితే దొరుకుతుందన్నమాట. అది కూడా కూల్ వాటర్. అక్కడ చూడండి, బీసీ రాజారెడ్డి గారి ఉచిత చల్లని శుద్ధ జల కేంద్రం అంట. ₹1 కూడా తీసుకోకుండా వీళ్ళు ఇక్కడ ఫ్రీ వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా మంచి విషయం ఇది. గైస్, నేను ఇక్కడ ఒక రూట్ని అయితే స్పాట్ చేస్తా. అక్కడ బోర్డు మీద ఏమని రాస్తుందంటే రాయతీర్థానికి వెళ్ళే రూటు ఇటు నుంచి వెళితే వెళ్ళొచ్చు అనమాట. మన ముందు ఒక ట్రాక్టర్ అయితే ఉంది. వాడు చూడండి రోడ్డుకి అయితే అడ్డంగా పెట్టినాడు. అండ్ ఇప్పుడు ఈ రూట్లో నుంచి సీదా మనకి వెళ్తే బనగనపల్లి టచ్ అవుతుంది. వామ్మో, ట్రాక్టర్ చూడండి ఎట్లయితే పైకి లేసిందో లోడ్కి. మన బస్సు ఇప్పుడు బనగనపల్లి సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర అయితే వెళ్తుంది. చూడండి, ఫ్యాక్టరీ మాత్రం ఎంత పెద్దగా ఉంది. నైట్ టైం ఇంకా సూపర్ గంటగా కనిపిస్తుంది. ఎందుకంటే ఫుల్ లైటింగ్స్తో ఉంటాయి కదా. ఈ ఏరియాలో చాలా వరకు లారీలు మాత్రం చాలా ఎక్కువ అండి, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సిమెంట్ ఇప్పుడు అన్ని ట్రాన్స్పోర్ట్ అయితే అవుతుంటాయి అనమాట. ప్రతి ఒక్క లారీ సిమెంట్ తీసుకొని పోతుంటుంది ఇక్కడ. కొన్ని రోజుల క్రితం ఏం జరిగిందంటే కొన్ని రోజులు కాదు, ఒక 5 years బ్యాక్ అట్లా ఇక్కడ సింహం అయితే స్పాట్ చేసినారు. వీడియో తీసి చాలా అంటే చాలా వైరల్ అయింది. అది బనగనపల్లి దగ్గర సింహాన్ని స్పాట్, అది కూడా చాలా పెద్ద సింహము. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే అది తిరుగుతుండే. ఆ వీడియో చాలా అంటే చాలా వైరల్ అయింది. ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, వస్తుంది మీకు. రోడ్ సైడ్ వచ్చేసి మనకి చక్కటి పంట పొలాలు చూడండి, ఎంత గ్రీనరీగా కనిపిస్తున్నాయి. ఫుల్ టోటల్ గ్రీనరీ. ఇక్కడ నుంచి మొత్తము సీనరీ చూడండి, అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. డ్రోన్ షాట్ తీయాలి మన బస్సుని వెళ్ళేది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది విజువల్స్. త్వరలోనే అది కూడా ప్లాన్ చేద్దాము, మీరు దానికి ఏం వరి అవ్వదండి. అండ్ నాకు మాత్రం ఈ సీనరీ పిచ్చగా అయితే నచ్చేసింది. ఇప్పుడు మనం బనగనపల్లి సర్కిల్లో అయితే ఉన్నాం అనమాట. ఇటు నుంచి తీసుకుంటే మనకి స్ట్రైట్గా బస్ స్టాండ్ అయితే వస్తుంది. ప్రొద్దుటూరు బస్సులన్నీ ఇట్లా పోతాయి. ఈ బండి ఉంది కదా, ఇది పొద్దుటూరు బండి అనమాట. ఇటు నుంచి మనకి యాగంటి కూడా వస్తుంది. ఇట్లా స్ట్రైట్ వెళ్తే మనకు బెలూన్ కేవ్స్ ఇవన్నీ ఈ రూట్లోనే టచ్ అవుతాయి అనమాట. ఇది వచ్చేసి మనకి బనగనపల్లి పోలీస్ స్టేషను. అండ్ ముందరకు పోయిన తర్వాత మనకి బస్ స్టాండ్ అయితే వస్తుంది. బస్ అయితే ఇక్కడ పక్కన ఆటో స్టాండ్ ఉంది కదా, అవన్నీ ఏంటంటే అవన్నీ యాగంటికి వెళ్ళే ఆటోలే అనమాట. అవన్నీ యాగంటికి అయితే వెళ్తాయి. ఫుల్ అయిన తర్వాత వెళ్తాయి, సింగిల్ కంటే ఎవరు రారు ఇక్కడ. అండ్ ఇప్పుడు మనము కరెక్ట్గా బస్ స్టాండ్ లోపలికి అయితే ఎంటర్ అయితే అవ్వబోతున్నాం. ఇప్పుడు నేను బనగనపల్లి బస్ స్టాండ్కి రావడానికి ఇది 3rd టైం అనమాట. లాస్ట్ 2 times వచ్చాక కానీ అప్పుడేం వీడియో చేయలేదు. ఇప్పుడు అఫీషియల్గా వీడియో తీస్తున్నాం మనము. బస్ అయితే లోపలికి అయితే ఎంటర్ అవుతుంది చూడండి. ఇది బనగనపల్లి బస్ స్టాండ్ అనమాట. చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ మెయిన్ స్టాప్ ఇది. ఈ చుట్టుపక్కల ఊర్లన్నిటికీ ఇదే అనమాట బస్ స్టాండ్ మెయిన్. మనం వచ్చిన బస్సు ఇదే ఎక్స్ప్రెస్. మామూలుగా పోలేదయ్యా, సూపర్ అంటే సూపర్ వచ్చినాడు అన్న స్పీడ్. కానీ చక్కగా డిపోలోకి అయితే ఎంటర్ అవుతుంది. పక్కన మనకి ఒక బస్సెస్ ఉన్నాయి కదా, ఇటు సైడ్ వచ్చేసి బనగనపల్లి నుంచి కర్నూలుకి వెళ్ళే బస్సు. ఇది బస్ స్టాండ్ ఎన్విరాన్మెంట్ చూడండి ఎంత బాగుంది. బనగనపల్లి టు కర్నూలు టు బనగనపల్లి, మళ్ళీ అక్కడ పోయిన తర్వాత బోర్డు, ఈ 2 మాత్రమే ఉంటుంది. ఇంకా ఇది పొద్దుటూరు బండి అనమాట. ఇది చక్కగా ఇప్పుడు డిపోలోకి అయితే వెళ్తుంది. గాయస్, ఈ వీడియోకి వచ్చేసి ఇంతే. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం బనగనపల్లి బస్ స్టాండ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, బాయ్.